ఏదైనా వైద్యస్థితి ఉన్న పక్షములో హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉత్పాదనలను సేవించడానికి ముందుగా మీరు మీ వైద్యుడితో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకు ఆశ్చర్యపోతారు? మొదటగా, ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి యొక్క రోజువారీ పోషకాహార అవసరాల ఖాళీని భర్తీ చేయడానికి సహాయపడే రీతిలో హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉత్పాదనలు రూపొందించబడ్డాయి. అయితే అవసరము లేదా ఆవశ్యకత అనేది ప్రస్తుతమున్న వైద్య స్థితులను బట్టి వ్యత్యాసంగా ఉంటుంది. ఉదాహరణకు, మధుమేహముతో ఉన్న ఒక వ్యక్తికి వ్యాధి రకం మరియు మందులను బట్టి కార్బోహైడ్రేట్ ఆవశ్యకత ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తితో పోలిస్తే వ్యత్యాసంగా ఉండవచ్చు. రక్తములో అధిక యూరిక్ యాసిడ్ ఉన్న వ్యక్తికి సహజంగా ప్యూరిన్ మరియు ప్రోటీన్ ఆవశ్యకతలు మారతాయి. గుండె సంబంధిత జబ్బు ఉంటే సోడియం ఆవశ్యకత మారవచ్చు. మూత్ర సంబంధిత వ్యాధి ఉన్న పక్షములో పొటాషియం సిఫారసులు వ్యత్యాసంగా ఉండవచ్చు. దీనిని థెరపటిక్ డయట్ అంటారు. థెరపటిక్ డయట్లో ఏవైనా మార్పులు చేయడానికి ఒక వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. అయితే వైద్యులు ఈ ఉత్పాదన తీసుకోవడానికి వద్దు అని చెప్పడం తరచుగా మీరు గమనించవచ్చు. ఈ ఉత్పాదనలు ఏమిటో లేదా వాటిలో ఏ పదార్థాలు ఉంటాయో వైద్యులకు తెలియకుండా ఉండే అవకాశం ఉంది. అందువల్ల దీని గురించి మీరు అనుమానాస్పదంగా భావించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అడగడానికి బదులుగా ఇలా అడిగే ఈ పద్ధతిని మీరు ఎందుకు ప్రయత్నించకూడదు? నేను హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఉత్పత్తులను తీసుకోవచ్చా? మీరు తీసుకోవాలనుకుంటున్న ఉత్పాదనను వైద్యుడి వద్దకు తీసుకువెళ్లి మరి అడగండి. ఈ ఉత్పాదనలో నేను తీసుకోకూడని పదార్థము ఏదైనా ఉందా? ఈ విధంగా అతడు లేదా ఆమె దానిపై ఇవ్వబడిన పదార్థాల జాబితాను మరియు మీకు మరింత ఖచ్చితమైన జవాబును ఇవ్వగలుగుతారు.